ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామములో హృదయపూర్వక వందనాలు. దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఉదయకాల సమయంలో పరిస్థితులన్నిటి మధ్యలో, అవసరతలన్నిటి మధ్యలో చిక్కుకుపోయి లేదా తగులుకుపోయి, ఏంటి అవసరతలు ఎప్పుడు తీరుతాయో ఏమో, ఈ దుఃఖం ఎప్పుడు తొలగిపోతుందేమో, నా వ్యాపారంలో ఉన్నటువంటి కొరత ఎప్పుడు తొలగుతుందో ఏమో, ఎప్పుడు నన్ను విడిచిపెడుతుందో ఏమో, లేకపోతే అప్పులు తీరుతాయా తీరవా, పిల్లలకు ఫీజు కట్టగలనా లేదా ఇల్లు కట్టగలనా లేదా, అన్ని అవసరతలకు డబ్బు కావాలి, లేదా ప్రతిదానికి అవసరతలు ఎన్నో ఉన్నాయి నా కుటుంబంలో, అన్నిటినీ నేను ఎప్పుడు జయించగలను, సాధించగలను, సంపాదించగలను, తీర్చగలను, బయటపడగలను అని ఉదయకాల సమయంలో బాధపడుతున్నావా? ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకొని ఒక అద్భుతమైన మాట ఉదయకాల సమయంలో మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. లూకాసు సువార్త 11వ అధ్యాయం, లూకాసు సువార్త 11వ అధ్యాయం 9వ వచనం, అడుగుడి మీకివ్వబడును. ఎంత అద్భుతమైన మాట. జస్ట్ దేవుడు అంటున్నాడు, నువ్వేం బాధపడద్దు, వారికి వీరికి చెప్పి అన్ని ప్రయత్నాలు చేసి ఏ ఫలము కూడా నువ్వు పొందుకోలేదు. జస్ట్ నువ్వు అడుగు, నన్ను అడుగు, నేను నీకు ఇస్తాను. ఎంత సింపుల్గా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చాలా సందర్భాల్లో మనకు తెలిసిన మాటలే, కానీ దేవుడు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు, బిడ్డ నువ్వు నన్ను అడుగు, ఏ అవసరతలున్నా నువ్వు నన్ను అడుగు, నేను నీకు ఇస్తాను. అదే లూకా 11:9 అంటున్న మాట, అడగండి అది మీకు ఇవ్వబడుతుంది. ఇంకెందుకు వారిని వీరిని అడగడం, వారి మీద వీరి మీద ఆనుకోవడం, ఆధారపడటం. ప్రభుని అడుగుదాం, అన్నీ ప్రభు దగ్గర నుంచి పొందుకుందాం, దీవెనకరంగా బ్రతుకుదాం, అనేకులకు సాక్షిగా జీవిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. అడుగుడి ఇవ్వబడును అనే మాట ద్వారా ఉదయకాల సమయంలో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. ఎంతమంది అయితే ప్రభువా అవసరతల మధ్యలో తలడిల్లిపోతున్నారో వారిని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. ఇక మీదట ప్రభు వారు అడుగువారిగా, అట్లు నీ దగ్గర నుండి పొందుకునే వారిగా వారిని ఉంచమని, యేసు నామములో ఎవ్వరిని మనుషులను అడగక, ఆధారపడక, నిన్ను అడిగి పొందుకునే కృపను మనకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.